బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ అండి. సో నేను మా హస్బెండ్కి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేస్తాను. దొంగట్లాడకే I'm very honest. అడ్డుకి దోస్కి దోస్ కూడా కాదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? దక్కన కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక స్పెషల్ ఛాలెంజింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం, మేమిద్దరం కూడాను. హలో చెప్పు. హాయ్. సో ఏంటి ఆ ఛాలెంజింగ్ వీడియో అనుకుంటున్నారా? ఇట్స్ నథింగ్ బట్ బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ అండి. సో నేను మా హస్బెండ్కి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేస్తాను. సో హీ హ్యాస్ టు చెప్పాలన్నమాట అవేంటి అన్నది. అండ్ పనిష్మెంట్ కూడా ఉంది దీంట్లోని. సో పనిష్మెంట్ ఏంటంటే ఏదైతే తను చెప్పలేరో ఆ ఐటమ్ హీ హ్యాస్ టు ఈట్ ఇట్ అనమాట. ఓకేనా? సో అది నేను చెప్పకపోతే దానికి ఇంకా పనిష్మెంట్ ఇంకా ఏం తెలీదు, జస్ట్ ఇట్లా ఛాలెంజ్ చేద్దాము అని చెప్పేసి నేను చెప్పాను అనమాట, అంతే. సో పనిష్మెంట్ ఏంటంటే ఇన్ కేస్ తను కనుక ఏంటా ఆ ఐటమ్ చెప్పకపోతే హీ హ్యాస్ టు ఈట్ దట్ వాట్ ఎవర్ ఇట్ బీ. అదనమాట. ఇంకా మేము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. అండ్ సిమిలర్లీ నేను ఒక 5 ఐటమ్స్ పెట్టుకున్నాను. అండ్ వన్స్ నా టర్న్ అయిపోయినాక, తన టర్న్ అయిపోయినాక నెక్స్ట్ నా టర్న్. తను కూడా ఏవో సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారంట. ఐ డోంట్ నో. సో నెక్స్ట్ సిమిలర్ వేగా నేను కూడా గెస్ట్ చేసి చెప్పాలి. సో ఇన్ కేస్ నేను గెస్ట్ చేయకపోతే తను ఏ పనిష్మెంట్స్ ఇస్తారో తన ఇష్టం అది. ఓకే, ముందుగా అయితే తనతోటి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బ్లైండ్ ఫోల్డ్ చేసిద్దాం. ఓకే, ఐటమ్ తెలుసు చెప్పండి. ఓకే, అలానే ఉంది. ఇవన్నీ 3 ఇవి 4 ఇవి 1. ఓకే, సో నేను ఇప్పుడు ఐటమ్స్ డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. ఓకే ఓకే, ఫుల్ చేయగలిగా ఉంది అసలు. ఇది ఒక ఐటమ్స్ అన్నమాట. 5 ఐటమ్స్, 1 2 3 4 5. ఒక్కొక్కటిగా నేను తనకి చూపిస్తాను. కాదు, డౌట్ ఇప్పుడు అది స్మెల్ చేయొచ్చా? చేతితోనే ఎలా పట్టుకోవాలి? చేతితోనే పట్టుకోవాలి. సో ఎందుకని కొన్ని స్మెల్ చేసి తెలిసిపోతాయి అందుకు. అలా కూడా అన్నమాట. ఓకేనా? సో నో స్మెల్లింగ్. నో స్మెల్లింగ్, ఓన్లీ హ్యాండ్ తోటే. ఓకే, ఓన్లీ హ్యాండ్ టచ్. ఓకే, ఆర్ యు రెడీ? ఐఎమ్ రెడీ. యా. సో ఇవ్వండి, ఇవి అనమాట 5 ఐటమ్స్. సో ఇప్పుడు తను ముందు పెడుతున్నాను. ఫస్ట్ తను ఏం టచ్ చేస్తే అది చెప్పాలి. ఓకేనా? ఎస్, రైట్ హ్యాండ్. నేను ముందు ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టాను. ఈ ప్లేట్ లో ఒక 5 బౌల్స్ పెట్టాను. మీకు ఏ బాల్ కంటే ఆ బాల్ని టచ్ చేసుకో. ఓకే, దాన్ని టచ్ చేసావు అండ్ తీసుకో. దీంట్లో చేయి పెట్టు. అవి ఏంటో చెప్పాలి. ఈ పేర్లు తెలియవు నాకు. ఎల్లో ఉంటుంది. నో. అండ్ దీనికి టైం కూడా ఉంటుంది, అలా అని చెప్పుకుంటూ పోతే కాదు. ఇప్పుడు ఇది కానీ చెప్పతే ఇది ఓకే. బేసిక్ గా మీకు సీక్రెట్ చెప్పనా, మనకి కుకింగ్ ఐటమ్స్ ఏవి తెలియదు అనమాట. అందుకనే బేసిక్ కుకింగ్ ఐటమ్స్ నేను పెట్టానండి ఇక్కడ. మీరు చూసారు కదా ఇంతసేపా. షుగర్ కాదు, అదే గ్రీన్ కాదు. ఇడ్లీ వాడతారు. అవి ఇడ్లీకి వాడతారంట. ఓకే, ఇడ్లీ కాదు, లైక్ అడ్డుకి దోశకి. సో నీకు ఇంకొక నేను టైమర్ కూడా పెడుతున్నాను. సరే చెప్పు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే చెప్పు. 9 8 7 5 4 3 2 1 టైం. ఓకే, ఇది కూడా చెప్పలేకపోయారు. చూసారా, వెరీ బ్యాడ్. ఏంటది? ఇప్పటికైనా టేస్ట్ చేయి, నోట్లో తిను. ఏంటో ఇంకోటి. సో ఇవ్వండి, ఇప్పుడు రేపు తింటున్నారు. అమ్మో, ఈ నోట్లో తిన్నారా? ఏంటో పేరు తినాలి. అంటే నేను ఇంకా అట్లా చెయ్యద్దు. ఇప్పుడైనా చెప్పదు ఏంటో.
మసాలా ఏం మసాలా పేరు తెలియదు కదా. జీరో నాలెడ్జ్ బాగుంది. పెప్పర్ సో ఫస్ట్ వన్ పోయింది. పెప్పర్ నాతో తినిపించమాట. యా 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 బ్లాక్ గా ఉంటాయి. ఓకే ఫైన్. ఓకేనా? సో సెకండ్ వన్ బా. రెడీ? రెడీ గుంటురా బాబా. ఇది చెప్పి నెక్స్ట్. యా 4 ఉన్నాయి. ఏది కట్ చేస్తావు చూడు. ఏ టచ్ చేసుకుంటే ఓకే తీసుకోండి. మొత్తానికి పెప్పర్ తినిపిస్తా. ఇదే ఓలమ్మ పౌడర్. కారం కాదు కదా. కారం, నో, పసుపు. అలా అన్ని ఆప్షన్స్ లేదు. చెప్తే 1 2 అంతే. ఇంకా అన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పేస్తే ఇంకేముంటుంది? ఏం బెస్ట్ ఆఫ్ 3 ఉండదు. బెస్ట్ ఆఫ్ 3 అయితే పసుపు పెట్టిన కారం అవుతుంది. అవి రెండు కావు. ఏముంటుంది ధనియా పౌడర్. మరి నేను చెప్పను ఇంకా క్లూస్. అది కూడా కాదు. అవునా? ఓ మై గాడ్. 3 పాప ఇంకేముంటాయి తెలిసింది. పౌడర్. కారం కాదు, పసుపు కాదు, ధనియా పౌడర్ కాదు. ఓ మై గాడ్. ఇంకేముంటాయి క్లూస్ అయిపోయా ఇంకా చెప్పచ్చా? నీ కుకింగ్ గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్తున్నాను. ఇది లేకపోతే ఏది అవ్వదు, పడిపోతుంది. ఉప్పు, సాల్ట్. యా. ఓకే. ఈ చేయితో అసలు ఏం పట్టుకుంటే ఏం అసలు ఏం తెలియలేదు. అమ్మో ఒకటి చెప్పారు, అది కూడా విత్ క్లూ. అమ్మో జస్ట్ మిస్ అయింది. ఇది కానీ చెప్పలే మాత్రం ఉప్పు తినాలి. అమ్మో. రెడీ? యా రెడీ. 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏది ముట్టుకుంటావు? ఓకే, చూసి పెడుతున్నాను. ఓకే, మళ్ళీ ఈసారి పెసలు. ఏది అంటే ఎస్తారు. పెసలే. ఓకే. ఏదో చిన్నగా అనిపిస్తాను ఇదో ఎలాగా. సో వావ్, ఫస్ట్ టైం కరెక్ట్ చెప్పాను అనమాట. అవును మరి గెలిస్తే ఏంటి మరి? ఏం పెసలు? ఏం పెసలు అంటే తొక్క పెసలు. అదే తొక్క పెసలు. ఓకే, 2 more. ఓకే. అన్నం తిన్నాక తింటాం. జీలకర్ర. ఎస్. ఓకే. గుడ్. నేను పెద్దగా చెప్పవేమో అని చెప్పేసి నేను చాలా ఈజీ తీసుకొచ్చాను. అదేంటి లాస్ట్ వన్ చాలా కష్టంగా ఉంటుంది. ఇది అయితే నాకు అస్సలు చెప్పలేరు. ఇది కన్ఫర్మ్ నాకు తెలిసి. తీసుకో లాస్ట్ వన్. ఇదిగో అస్సలు చెప్పలేరు నాకు తెలిసినంత వరకు. ఏంటి ఇలా గట్టిగా ఉంది, మళ్ళీ అలాగే ఉంది. పప్పు. చాలా పప్పులు ఉన్నాయి. ఏ పప్పు చెప్పాలి? మినప్పప్పు. కందిపప్పు కాదు. పెసరపప్పు. ఏంటి కాదు? కాదు తప్పచ్చు కదా. ఇంగ్రీడియంట్స్ పెసలు కాదు. ఏమంటారు? మసాలా ఐటమ్స్ మాత్రం కాదు. పప్పులోనే ఏదో సంథింగ్ ఉండాలి. శనగలు. పెసలు కాదు. పెసలే. పప్పులేని పెసలు. టైం అప్. పెసలు అయిపోయి, శనగలు అయిపోయి, మినపప్పు, పెసరపప్పు, పప్పులేని పప్పు. కౌంట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. 4 చెప్పు. 10. ఓకే. 9. కందిపప్పు. అవునా? అది చెప్పాను కదా పప్పు అని. చాలా పప్పులు ఉన్నాయి. ఏ పప్పు స్పెసిఫై చేయాలి కదా. నేను కందిపప్పు కాదు అనుకుని అన్ని పప్పులు చెప్పుకుని వెళ్ళిపోయాను. ఓకే. మొత్తానికి పెప్పర్ మాత్రం తిన్నాను అంతే. కందిపప్పు చెప్పేశారు. సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పారండి. సో కందిపప్పు చెప్పారు, పెసలు చెప్పారు, జీలకర్ర చెప్పారు. సాల్ట్ కి నేను చిన్న క్లూ ఇచ్చాను, ఇది లేకపోతే కర్రీ అవ్వదు అని. కర్రీ అని కదా ఏదైనా అవ్వదు అని. అండ్ ఇది ఒక్కటే చెప్పలేకపోయారు. ఇది మళ్ళీ చూపిద్దాం. యా. సో అన్ఫోల్డ్ చేస్తున్నాను.
బా ఒకసారి అయిపోయినాక ఏది చూపి యా కందిపప్పు ఇది చెప్పలేకండి ఇంకోటి తిను. వద్దు తిను, ఇంకా మంచిది పెప్పర్. వద్దమ్మా. తిను. ఇంకో పనిష్మెంట్ మరి. ఏ పనిష్మెంట్? ఒకటి తినేసరికి నోరు ఏదో ఏదో ఉంది నాకు. మూడు ఇచ్చాను. అమ్మో ఈ జస్ట్ మిస్ నేను ఆ ఉప్పు కనుక మనం చెప్పలేకపోతే నేను ఉప్పు తినాలి నేను. సో ఎలా అనిపించింది? బాగుంది. నేను కాదు చూసే వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. లైక్ సో యూ నో వాట్ యూ నీడ్ టు డూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? అలానే బాగా ఆడామా లేదా అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే బాయ్ బాయ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.